1977 ఆగస్టు 15 అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీలో బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్కి ఒక వింత రేడియో సిగ్నల్ 72 సెకండ్ల పాటు అందింది. దాని తీవ్రత నార్మల్గా ఉండవలసిన దానికన్నా కూడా 30 రెట్లు ఎక్కువగా ఉంది. దానిని వావ్ సిగ్నల్ అని అంటారు. ఒకసారి దానిని మీరు కూడా వినండి. ఈ వావ్ సిగ్నల్ అనేది సజిటేరియస్ అనే కాన్స్టలేషన్ నుండి వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఆ సిగ్నల్ని ఎవరు పంపి ఉంటారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మరి ఆ రేడియో సిగ్నల్స్ ఎవరు పంపినట్లు? వేరే ఎవరైనా మన భూమి మీద ఉన్న మనుషులతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? మన భూమి మీద కాకుండా వేరే గ్రహం మీద జీవం ఉందా? ఇది కనుగొనడానికి మన శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇంత విశాలమైన విశ్వంలో మనం ఏ వైపు చూడగలం, ఎక్కడని వెతకగలం? ఇదిలా ఉంటే అసలు నక్షత్రాలే చూడడానికి ఒక చిన్న చుక్కలా కనిపిస్తాయి. అలాంటిది ఏకంగా వాటి చుట్టూ తిరిగే గ్రహాల మీద జీవం ఉందా లేదా అని శాస్త్రవేత్తలు ఎలా కనుగొంటారనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు, ఇప్పటికే నాసా విశ్వంలో ఎవరైనా ఉన్నారేమో అని ఒక మెసేజ్ కూడా పంపింది. ఆ మెసేజ్ ఏంటి? ఒకవేళ ఎవరికైనా అది అందినా వాళ్ళకి ఆ మెసేజ్ అర్థమవుతుందా? ఎప్పటికైనా మనం ఏలియన్స్ని కనుగొనగలమా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బీచ్ల్లో కలిపి ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో అంతకన్నా ఎక్కువ నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి. అలాంటిది మనం సూర్యుడు అనే ఒక ఇసుక రేణువుని తీసుకుంటే దానికి ఉన్న 3వ గ్రహమైన భూమి మీద మనం ఉన్నాం. అలాంటప్పుడు ఇన్ని కోట్ల నక్షత్రాలు, వాటికి ఉన్న అన్ని గ్రహాలలో కేవలం ఒక్క మన భూమి మీదే జీవం ఉంది అని ఎలా అనుకోగలం? అందుకే అసలు మన భూమిలాగే జీవం ఏర్పడడానికి అవకాశం ఉన్న గ్రహాలు ఎన్ని ఉండవచ్చు అని తెలుసుకోవడానికి నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ని లాంచ్ చేసింది. అది మన సొంత గ్యాలక్సీలోనే కొన్ని వందల కోట్ల గ్రహాలు మన భూమి సైజులో ఉన్నాయని కనుగొంది. అయితే వాటి మీద జీవం ఉందా లేదా అనేది తెలుసుకోవడమే అతిపెద్ద సమస్య. ఒక జీవం ఏర్పడాలంటే ముఖ్యంగా ఉండవలసింది నీరు. ఎక్కడైతే నీరుంటుందో అక్కడ జీవం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ నీరు అనేది ద్రవ రూపంలో ఉండాలి. అంటే ఆ గ్రహం దాని నక్షత్రానికి సరైన దూరంలో ఉండాలి. దీనినే హ్యాబిటబుల్ జోన్ అని అంటారు. ఈ జోన్కి లోపల ఉంటే ఆ నక్షత్రం నుండి వచ్చే వేడి కారణంగా నీరు ఆవిరి రూపంలో ఉంటుంది. అదే ఈ జోన్కి అవతల వైపు ఉంటే చల్లదనానికి నీరు గడ్డకట్టుకుని మంచు రూపంలో ఉంటుంది. ఉదాహరణకి మన భూమి అనేది సరిగ్గా హ్యాబిటబుల్ జోన్లో ఉండడం వల్ల నీరు ద్రవ రూపంలో ఉండడంతో మన భూమి మీద జీవం ఏర్పడడం సాధ్యమైంది. కాబట్టి అలా హ్యాబిటబుల్ జోన్లో ఉండే గ్రహాల కోసమే మన శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు. కెప్లర్ టెలిస్కోప్ వాటర్ ఉండడానికి అవకాశం ఉన్న 1200కు పైగా గ్రహాలను గుర్తించింది. ఇదిలా ఉంటే అసలు బయట గ్రహాల్లో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలంటే 2 మార్గాలున్నాయి. 1, మనమే బయట వాళ్ళకి సిగ్నల్స్ పంపడం. 2, బయట నుండి వచ్చే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకోవడం. మొదటిది చూసుకుంటే నాసా 1977లో వోయేజర్ 1 అనే స్పేస్ ప్రోబ్ని లాంచ్ చేసింది. దీని ద్వారా బయట గ్రహాల్లో ఎవరైనా ఏలియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి మన గురించి తెలియాలి అనే ఉద్దేశంతో ఒక మెసేజ్ని పంపింది. మన భూమి, దాని మీద ఉన్న జీవం గురించి బయట ప్రపంచానికి తెలిసేలా కొన్ని ఫోటోలు, మ్యూజిక్లను ఒక రికార్డర్లో స్టోర్ చేశారు. దానినే గోల్డెన్ రికార్డ్ అని అంటారు. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఫార్ములాలు, డిఎన్ఏ స్ట్రక్చర్, మన సోలార్ సిస్టమ్, మన బాడీ, కొన్ని ఇతర జీవులు, ఇలా 116 ఫోటోలు, మెరుపులు, గాలులు, మనుషుల నవ్వులు, ట్రైన్ సౌండ్, చిన్నపిల్లలు ఏడవడం, గుండు కొట్టుకునే చెప్పుడు వంటి కొన్ని శబ్దాలను, అలాగే 55 భాషల్లో గ్రీటింగ్స్ని దీనిలో రికార్డ్ చేశారు. Paz e felicidade a todos. Color anons वर्गकत नवीन पृथ्वी ऊपर वसनार एक मानव तरफ थी ब्रह्मांड अन्य ఆ రికార్డ్ని ప్లే చేయడానికి వాళ్ళ దగ్గర రికార్డ్ ప్లేయర్స్ ఉండకపోవచ్చు. అందుకే వోయేజర్లో ఒక రికార్డ్ ప్లేయర్ని కూడా ఏర్పాటు చేశారు. దానిని ఎలా ఉపయోగించాలి, ఏ వేగంతో దానిని రొటేట్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దానిలో ఉంచారు. ఏదో ఒక రోజు ఏలియన్స్కి వోయేజర్ ద్వారా పంపిన గోల్డెన్ రికార్డులోని మెసేజ్ అందితే ఈ విశ్వంలో వాళ్లే కాకుండా మనం కూడా ఉన్నాం అని వాళ్ళకి తెలుస్తుంది అనేది నాసా వాళ్ళ ఆశ. ఈ వోయేజర్ 1ని పంపి ఇప్పటికి దాదాపుగా 42 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడది ఏకంగా మన సోలార్ సిస్టమ్ని కూడా దాటేసి మన భూమికి సుమారుగా 1900 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటి వరకు మనిషి పంపిన వాటిలో అంత దూరం వెళ్ళిన ఆబ్జెక్ట్ ఇదే. అయినప్పటికీ ఇప్పటికీ దాని నుండి మనకి సిగ్నల్స్ అందుతూనే ఉన్నాయి. దగ్గరలో ఉన్న సెల్ టవర్ నుండే మనకు సరిగ్గా సిగ్నల్ అందదు. అలాంటిది దాదాపుగా 1900 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వోయేజర్ పంపే సిగ్నల్ ఎలా మనకు అందుతున్నాయి అనే సందేహం ఉంటుంది. ఈ వోయేజర్కి మనకి మధ్య కనెక్షన్ అనేది
ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో వేవ్స్ ద్వారా జరుగుతుంది. ఇవి ప్రయాణించాలంటే మధ్యలో గాలి వంటి మీడియం ఏది అవసరం లేదు. అందువల్ల ఇవి ఎంత దూరమైనా ప్రయాణించగలవు. కాకపోతే దూరం పెరిగే కొద్దీ వీటికి ఉండే స్ట్రెంత్ తగ్గిపోయి వీక్ అయిపోతూ ఉంటాయి. వీక్ సిగ్నల్స్ని కూడా డిటెక్ట్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉన్నంత వరకు మనం వోయేజర్తో కాంటాక్ట్లోనే ఉండవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న సిగ్నల్స్ని కూడా మనం రిసీవ్ చేసుకోగలం. కాబట్టి వోయేజర్తో చాలా కాలం పాటు మనం కాంటాక్ట్ కొనసాగించగలం. ఈ రేడియో సిగ్నల్స్ కూడా దాదాపుగా లైట్ స్పీడ్తోనే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అయినా కూడా వోయేజర్ పంపిన డేటా భూమి మీదకి చేరడానికి సుమారుగా 20 గంటల సమయం పడుతుంది. అది దూరంగా వెళ్లే కొద్దీ ఈ టైం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడున్న మరొక సమస్య ఏమిటంటే వోయేజర్ పనిచేయడానికి కావాల్సిన పవర్ అనేది రోజురోజుకి తగ్గిపోతుంది. ఈ వోయేజర్ సోలార్ ప్యానల్స్తో పనిచేయదు. ఎందుకంటే ఇది ఏకంగా సోలార్ సిస్టమ్ని దాటి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ మన సూర్యుడి నుండి వచ్చే శక్తి పనిచేయదు. అందుకే ఇది న్యూక్లియర్ పవర్ ఆధారంగా పనిచేసేలా తయారు చేశారు. దీనిని లాంచ్ చేసినప్పుడు దీనిలో 470 వాట్స్ పవర్ ప్రొడ్యూస్ అయ్యేది. కానీ ఇప్పుడు 270 వాట్స్ పవర్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ దీనిలో ఇంధనం అయిపోతే దాని నుండి మనకు అందే సిగ్నల్స్ అనేవి ఆగిపోతాయి. అందుకే ఇది మరింత ఎక్కువ కాలం పనిచేయాలనే ఉద్దేశంతో దానిలో ఇంధనం సేవ్ చేయడం కోసమని వోయేజర్లో ఉండే హీటర్లను, కెమెరాలను నాసా షట్ డౌన్ చేసేసింది. అయినా కానీ దాదాపుగా మరొక 8 సంవత్సరాల్లో వోయేజర్లో ఉండే పవర్ అనేది పూర్తిగా అయిపోతుంది. ఆ పవర్ అయిపోయిన తర్వాత దాని నుండి మనకు పూర్తిగా సంబంధాలు తెగిపోయి ఆ వోయేజర్ అనంత విశ్వంలో అలా ప్రయాణిస్తూ వెళ్ళిపోతుంది. తరువాత దానితో మనకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ వోయేజర్ గంటకి 62,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఏకంగా మన సూర్య కుటుంబాన్ని దాటి వెళ్ళిపోయింది. అది ఎంత వేగంగా ప్రయాణిస్తున్నా కూడా అది మనకు దగ్గరగా ఉన్న మరొక నక్షత్రానికి చేరుకోవడానికి దాదాపు 40,000 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే దానిలోని గోల్డెన్ రికార్డ్ కూడా కొన్ని 100 కోట్ల సంవత్సరాలైనా సరే పాడవకుండా ఉండేలా తయారు చేశారు. వోయేజర్ 1తో పాటు వోయేజర్ 2, పయోనీర్ 10, పయోనీర్ 11 వంటి స్పేస్ ప్రోబ్స్ని నాసా లాంచ్ చేసింది. ఇవన్నీ ఈ విశ్వంలో అలా ప్రయాణిస్తూ వెళ్తున్నాయి. అవి ఏదో ఒక గ్రహం మీద ఉన్న ఏలియన్స్కి చిక్కి తిరిగి వాళ్ళు మనకు పంపే మెసేజ్ కోసం ఎదురు చూడడం తప్ప మనమేమీ చేయలేం. ఇక్కడ మరొక సమస్య ఏమిటంటే మన భాష వాళ్ళకు అర్థం కాకపోవచ్చు. అందుకే నాసా ఎవరైనా అర్థం చేసుకోగలిగేలా బొమ్మలతో, అలాగే ఈ విశ్వంలో ఎక్కువగా ఉండే ఎలిమెంట్, అదేవిధంగా సింపుల్ ఎలిమెంట్ హైడ్రోజన్ కాబట్టి దానిని ఆధారంగా చేసుకుని కొన్ని కోడ్స్తో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాశారు. మన అదృష్టం కొద్దీ ఇదంతా అక్కడ ఉన్న ఏలియన్స్కి అర్థమయ్యి మళ్ళీ వాళ్ళు రిప్లై పంపినా అది మనకు చేరడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పటి వరకు మనం ఏలియన్స్కి మెసేజ్ పంపడం గురించి చూసాం. ఇప్పుడు బయట నుండి వచ్చే మెసేజ్లను రిసీవ్ చేసుకోవడం గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక విషయం తెలుసుకోవాలి. మార్కోని రేడియో కనిపెట్టినప్పటి నుండి అంటే సుమారుగా 120 సంవత్సరాల నుండే మనం రేడియో సిగ్నల్స్ని ఈ యూనివర్స్లోకి విడుదల చేస్తున్నాం. అయితే ఈ రేడియో సిగ్నల్స్ అనేవి మన భూమి వరకే పరిమితం అయిపోవు. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం వరకు ఈ విశ్వంలో ప్రయాణిస్తూనే ఉంటాయి. అలా ఈ సిగ్నల్స్ మన భూమి నుండి అన్ని వైపులకు సుమారుగా 100 లైట్ ఇయర్స్ దూరం వరకు ఒక బబుల్ లాగా వ్యాపించి ఉన్నాయి. దానినే ఎర్త్స్ రేడియో బబుల్ అని అంటారు. లైట్ ఇయర్ అంటే ఎంత దూరం అనేది తెలియని వారి కోసం సింపుల్గా చెప్తాను చూడండి. లైట్ అనేది ఒక సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అలాంటిది ఒక సంవత్సరం పాటు ప్రయాణిస్తే ఎంత దూరం ఉంటుందో దానిని కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్ అని అంటారు. అంటే సుమారుగా 9,50,000 కోట్ల కిలోమీటర్లు. అలాంటిది 100 లైట్ ఇయర్స్ దూరం వరకు ఈ రేడియో సిగ్నల్స్ వ్యాపించి ఉంటాయి. ఇప్పుడు ఈ 100 లైట్ ఇయర్స్ దూరంలో అంటే ఈ ఎర్త్స్ రేడియో బబుల్ లోపల ఏదైనా గ్రహం మీద ఏలియన్స్ ఉండి వాళ్ళ దగ్గర ఈ రేడియో సిగ్నల్స్ని రిసీవ్ చేసుకునే పరికరాలు ఉంటే వాళ్ళు మన భూమి నుండి వచ్చే సిగ్నల్స్ని వినగలరు. అయితే ఇన్ని లక్షల కోట్ల కిలోమీటర్లు అంటే ఈ రేడియో బబుల్ ఎంత పెద్దగా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? ఇది మొత్తం మనం ఉంటున్న మిల్కీవే గ్యాలక్సీ. అయితే ఇక్కడ చిన్నగా బ్లూ కలర్లో కనబడుతుంది కదా, ఆ డాట్ అనేది మనం చెప్పుకున్న 200 లైట్ ఇయర్ సైజులో ఉన్న ఎర్త్స్ రేడియో బబుల్. అంటే ఈ విశ్వంలో మనం ఏ పాటో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎలా అయితే ఈ రేడియో సిగ్నల్స్ని ఈ విశ్వంలోకి ట్రాన్స్మిట్ చేస్తున్నామో అదేవిధంగా వేరే ఏదైనా గ్రహానికి సంబంధించిన ఏలియన్స్కి చెందిన రేడియో సిగ్నల్స్ మనకు అందుతాయేమో అనే ఉద్దేశంతో మన శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద రేడియో టెలిస్కోప్లను నిర్మించి నిరంతరం ఈ విశ్వాన్ని జల్లెడపడుతున్నారు. అంతేకాదు, కేవలం విశ్వంలో జీవాన్ని గుర్తించడానికి సెటి అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఏర్పడి ఎంతోమంది శాస్త్రవేత్తలు భూమి లాంటి గ్రహాలు వాటి మీద జీవాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, దీనిలో సిటీ ఎట్ హోమ్ అనే ఆప్షన్ కూడా ఉంది. అందులో భాగంగా దాదాపు 80 లక్షల మంది వాలంటీర్లుగా చేరి వాళ్ళ ఇంటి దగ్గర నుండే
ఈ విశ్వంలో నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ SETI ప్రోగ్రాంలో చేరాలనుకుంటే SETI at Home వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అయ్యి వాళ్ళ సాఫ్ట్వేర్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుని మీరు కూడా ఈ రేడియో సిగ్నల్స్ని ట్రాక్ చేయవచ్చు. అయితే వేరే గ్రహాల మీద ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది తెలియాలంటే వాళ్ళ దగ్గర కూడా మనలాగే టెక్నాలజీ అభివృద్ధి చెంది ఉండాలి. వాళ్ళు కనుక రేడియో సిగ్నల్స్ కనుక పంపగలిగారంటే ఒక రకంగా వాళ్ళు కూడా మనలాగే అభివృద్ధి చెందినట్టే. అప్పుడే వాళ్ళ దగ్గర నుండి మనకు ఏదైనా సిగ్నల్ అందడం లేదా మనం పంపిన మెసేజ్ వాళ్ళు అర్థం చేసుకుని తిరిగి రిప్లై అవ్వడం జరుగుతుంది. అంతేకాని మనం ఫిజికల్గా ఒక ప్రోబ్ని కానీ ర్యాకెట్ని కానీ ఒక్కొక్క గ్రహం మీదకి పంపి అక్కడ ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది చెక్ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో ఒక ర్యాకెట్ని చేసి దానిని మన సోలార్ సిస్టమ్కి బయట ఉండే వేరే గ్రహం మీదకి పంపాలంటే కనీసం 40,000 సంవత్సరాల పైనే పడుతుంది. ఇన్ని కోట్లాను కోట్ల గ్రహాలలో చాలా గ్రహాలు మన భూమి కన్నా కొన్ని మిలియన్ బిలియన్ సంవత్సరాల కన్నా ముందే ఏర్పడి ఉన్నాయి. మనిషి గత 100 సంవత్సరాల్లోనే ఎంత అభివృద్ధి చెందాడంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన గ్రహాల మీద ఏలియన్స్ ఉండి వాళ్ళ దగ్గర టెక్నాలజీ అభివృద్ధి చెంది ఉంటే ఇన్ని లక్షల సంవత్సరాల్లో అది ఏ రేంజ్లో డెవలప్ అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఏలియన్స్తో సంబంధం ఏర్పరచుకోవడం అంత మంచిది కాదని, వాళ్ళు మనకన్నా చాలా రెట్లు తెలివైన వాళ్ళని, మన ఉనికిని బయట ప్రపంచానికి తెలియనివ్వకపోవడమే బెటర్ అని హెచ్చరించారు. కానీ మరొక పక్క నాసా మాత్రం ఇంకొక 20 సంవత్సరాల్లో గ్రహాంతర జీవులను కనుగొంటామని చెబుతుంది. ఒకవేళ నిజంగా ఏలియన్స్ని కనుగొంటే వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్ అయితే మాత్రం ఆ తర్వాత ఏర్పడే పరిణామాలకు మనం సిద్ధపడి ఉండాలి. వాళ్లతో పరిచయం అనేది మనకు ఉపయోగపడుతుందా లేక అపకారం చేస్తుందా అనేది వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.